తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఊరట దక్కింది. రేవంత్ రెడ్డిని దూషించిన వ్యవహారంలో కేటీఆర్ పై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. ఎంపీ అనిల్ ఇచ్చిన ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కేసును కొట్టివేయాల్సిందిగా కేటీఆర్ పిటిషన్ వేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే కేటీఆర్ పై నమోదైన కేసుకు సంబంధించి హైకోర్టు ఈ రోజు ఆ కేసును అయితే కొట్టేసింది. సైఫాబాద్ పిఎస్ లోని నమోదైన ఈ కేసును కొట్టివేస్తూ కూడా హైకోర్టులో ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచేలా మాట్లాడారంటూ కూడా కేటీఆర్ పై గతంలో సైఫాబాద్ పిఎస్ లో ఈ కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ కూడా హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. తనపై నమోదైన సైఫాబాద్ కేసులో నమోదైన కేసుకు సంబంధించి క్వాష్ చేయాలంటూ కూడా ఏదైతే హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. గతంలో ఇదే కేసుపై అనేక విచారణలు అయితే కొనసాగాయి. తాజాగా ఈ రోజు కూడా దీనిపై విచారణ కొనసాగిన తర్వాత ఇరువురు వాదనలు పరిగణలోకి తీసుకుని ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సైఫాబాద్ కేసు లో నమోదైన ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ కి అయితే ఊరట లభించిందని చెప్పొచ్చు. గతంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా కేటీఆర్ పై కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఇటు సైఫాబాద్ పిఎస్ లో నమోదైన కేసు ఏదైతే క్వాష్ చేయడం జరిగింది. జన్మ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.